పల్లెటూరుకి. ఇది వచ్చేసి మా ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్ అనమాట. నేను చాలా ఏళ్ళ తర్వాత ఇప్పుడు జనరల్ రైల్లో వెళ్తూ ఉన్నాను తిరుపతి నుంచి. అక్కడి నుంచి మనం కాళహస్తికి వెళ్తున్నాము. ప్రజెంట్ కాళహస్తికి 1 డే అనమాట. పూజ చేయించుకోవడానికి వెళ్తూ ఉన్నాము. అదే మా వాళ్ళంతా వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళి ఇంకా ట్రైన్ టికెట్ అవన్నీ తీసుకోవాలి మనము. కాబట్టి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎలా వెళ్ళామనేది కూడా మనం తెలుసుకుందాము. అదిగోండి ట్రైన్ సౌండ్ కూడా వస్తుంది. ఏ సైడ్ మనకైతే ఏం తెలియదు కానీ బట్ మనము టికెట్ అవన్నీ తీసుకొని రెడీగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోదాం. హలో గాయ్స్, మేము ప్రొద్దుటూరు నుంచి శ్రీకాళహస్తికి ఫస్ట్ టైం జనరల్ ట్రైన్లో వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత మీకు గుడంతా చూపిస్తాం. ఇప్పుడు మేము నైట్ పూట వెళ్తున్నాం. అది 12-11కి వెళ్తున్నాం. అది ఫస్ట్ టైం మా అమ్మాయి జనరల్లో నేను పిలుచుకొని వెళ్తున్నా. ఆఫ్టర్ సో లాంగ్ టైం నేను కూడా వెళ్ళటం అనేది 15 years బ్యాక్ ముందు వెళ్ళాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు వెళ్తున్నాను. నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది జనరల్లో ఎలా ఉంటుంది అనేది. ఓకే ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళాక మనం అన్ని టెంపుల్ ఎలా ఉంది అవన్నీ విశేషాలు అవన్నీ తెలుసుకుందాము. సేమ్ అరుణాచలం లెక్క ఉంటుందంట. మేము ఎప్పుడు వెళ్ళలేదు, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అంతా రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు గుడికి వెళ్తూ ఉన్నాము. మా లగేజ్ కూడా అక్కడ క్లాత్ రూమ్ ఉంటుందంట, అక్కడ పెట్టేసి గుడికి వెళ్తాం. ఫోన్స్ మాత్రం నాట్ అలౌడ్. ఎందుకంటే ఒకరు చేసిన పనికి వైరల్ చేసినందుకు, అంటే దేవుని ఫోటో తీసానంట గర్భగుడిలో ఫోటో, దాని నుంచి అది వైరల్ అయిపోయి ఫోన్స్ నాట్ అలౌడ్ అనమాట. పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసుకొని లాకర్స్ ఉన్నాయి అక్కడ, ఆ లాకర్స్లలో పెట్టేసేయాలి. మేము కాళహస్తికి వచ్చాం కదా, ఇప్పుడే స్వామి దర్శనం, అమ్మవారి దర్శనము, అలాగే రాహుకేతువులు పూజ చేయించుకొని మేము చాలా బాగా అయిందండి. స్వామి దర్శనం కానీ పూజ కానీ చాలా బాగా అయింది. మీరు కూడా వచ్చి స్వామివారికి రాహుకేతు పూజ చేయించుకోండి. చాలా అన్ని శుభాలు జరుగుతాయి. అలాగే మాకు స్వామివారి దర్శనం, అమ్మవారి దర్శనం చాలా బాగా అయింది. ఓకే, మరి ఆ తర్వాత మనము భక్త కన్నప్ప ఉన్నారు కదా పైన గుడి, ఆ దర్శనం చేసుకున్నాము. అక్కడికి వెళ్ళిపోదాము. ఇదైతే దక్షిణం అన్నమాట, దక్షిణ గోపురం. ఇది మనం మెయిన్ గోపురం నుంచి వచ్చి ఎండింగ్ దక్షిణ గోపురానికి వచ్చామన్నమాట. బయట
లోపల వీడియోస్ నాట్ అలౌడ్ కాబట్టి ఫోనే లేదు కాబట్టి నేను లోపల ఏమీ చూపించలేకపోయాను. కానీ లోపల మనకు ప్రవచనాలు చాగంటి వారు ఏమేమి చెప్పాయో అవన్నీ మేము దర్శనం చేసుకున్నాం. చాలా చాలా బాగా అయ్యింది. ఇది దక్షిణ ద్వారం అన్నమాట. మనం అంతా చూసుకొని వచ్చిన తర్వాత దీని నుంచి మనం ఎగ్జిట్ అయిపోతాం అన్నమాట బయటికి. ఆ తర్వాత మనం భక్త కన్నప్ప దానికి వెళ్ళిపోదాం. బయటికి నవ్వుతాయి అన్నమాట. జనాలు చూడండి ఎంత క్రౌడ్ ఉందో ఈరోజు కాలంలో. చాలా బాగుంది క్రౌడ్. ఇక్కడ ఎలా ఎగ్జాక్ట్గా ఉన్నాయో స్వామివారు కూడా సేమ్ లోపల ఇలానే ఉంటారనమాట. ఇది ఒక నమూనా, మనకు లోపల కూడా ఒక నమూనాని పెట్టారు. చాలా బాగుంది, మీరు చూడండి తప్పకుండా. ఇదైతే స్వామివారి దేవస్థానం అనమాట. భక్తులకు ఉచిత సముదాయం. ఇక్కడ అందరూ ఉండొచ్చు అనమాట. ఏమి డబ్బులు గిబ్బులు ఏమి కట్టనవసరం లేదు. మీరు ఒకవేళ ఇక్కడ ఉండాలి 4 గేట్ దగ్గర అంటే ఇక్కడ కూడా మనం ఉండటానికి ఒక ఉందన్నమాట. రూమ్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. బ్రహ్మర్షి ఇక్కడ జీవ సమాధి మఠం అనమాట. ఇది కూడా ఇక్కడ మిస్ కాకండి. మనకి ఎగ్జిట్ అయినప్పుడు లెఫ్ట్ సైడ్ లో వస్తుంది. అలాగే ఇక్కడ ఇన్ఫర్మేషన్ చాలా ఉందన్నమాట. ఒక బోర్డు చాలా పెట్టారు. ఇంకా లోకల్లో ఏమున్నాయి అవన్నీ చూడటానికి మీరు మన ఒక బోర్డు ఆ బోర్డు లుక్ వేద్దాము. ఇక్కడ చూసారంటే ఒకసారి ఉన్నాయన్నమాట. మనం ఫస్ట్ ఇవన్నీ చూసుకొని ఆ తర్వాత స్వామివారికి మనకు దర్శనము, పూజ, రాహుకేతు పూజ అవన్నీ చేసుకొని మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ని మీరు తప్పకుండా చూసుకోండి. ఎందుకంటే మరీ రామ్ కాబట్టి వచ్చినప్పుడు వీటన్నిటిని కవర్ చేయండి. మనం ఎగ్జాక్ట్ అయిన వెంటనే మనకు ఇక్కడ మణికంఠేశ్వర స్వామి ఆలయం అని ఉంటుందన్నమాట. మనకు బయటకు వస్తానే ఎగ్జిట్ అయిపోతానే కనిపిస్తుంది. అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటాం. స్వామివారికి మనం వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుని వస్తాం. మీకు చూపిస్తున్నాను కదా, ఈ మణికంఠేశ్వర స్వామి ఆలయం లోపలికి వెళ్ళినప్పుడు నాకు ఒక భక్తురాలు ఎదురైందనమాట. ఆమె ఒక సేవ గురించి చెప్పింది అనమాట. సేవ అంటే మనం ఏమైనా చెయ్యవచ్చా ఇప్పుడు తిరుపతిలో లాగా అని అడగబోతుంటే తన భక్తి గురించి తనలోని ఫీలింగ్స్ అన్నిటినీ చెప్పిందనమాట. అలాగే ఇక్కడ ఈ గుళ్ళో బ్రహ్మదేవుడే వచ్చి స్వయంగా స్వామివారిని ప్రతిష్ఠించారు అని కూడా ఆమె చెప్తూ తన ఫీలింగ్స్ అన్ని ఎక్స్ప్రెస్ చేసిందనమాట. ఆ వీడియోని కూడా ఇందులో నేను షేర్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూసారంటే స్వామివారు మణికంఠ స్వామి ఉన్నారు, వినాయకుడు ఉన్నారు, అమ్మవారి ఆలయం కూడా వచ్చేసి లోపల ప్రతిష్ఠించాడు. బ్రహ్మగారు బ్రహ్మలింగం లోపల ఉందా? ఓకే ఓకే. స్వామి వారు కూడా ఉన్నారు. ఓకే ఓకే. వివరాలు బాగా తెలుసుకొని హారతి తీసుకోండి. ఓకే ఓకే. చెప్పినందుకు నేను ఇక్కడ సేవ సేవకు వచ్చారా? అంటే ఒకవేళ మనకు సేవ చేయాలి అంటే ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలి? అది దైవ నిర్ణయం లేనిది ఎవరి వల్ల కాదు. ఎవరు కొట్టినా, ఎవరు అసహించుకున్నా, ఎంతమంది తిట్టినా, ఎల్లగొట్టినా భగవంతుడి మీద అదే లోకం, అదే జీవితం, అదే భక్తి, అదే ధ్యానము. అంటే మన ఒళ్ళు వంచి ఇవన్నీ శుభ్రం చేయడం, ముగ్గులు పెట్టడం, చాలా శ్రమించి మనం విశ్వాసంగా చూడాలి. ఈ జన్మకు అదొక మనకి విశ్వాసం ఇచ్చాడు. కొంతైనా మానవ జన్మ మనకు తెలపాలి. అందుకని పాటిస్తున్నాను, నమ్ముకున్నాను, సేవ చేస్తున్నాను. ఆమె చెప్పింది అన్నమాట, నేనే స్వయంగా నా చేతులతో చేసిన శివలింగం ఉంది, ఒకసారి చూడండి అంటే మేమందరం కలిసి వెళ్తూ ఉన్నాము. ఎలా చేశారు అనేది చాలా పెద్దగా చేసింది అనమాట ఆమె తన భక్తితో. ఒకసారి ఆ లింగాన్ని కూడా దర్శనం చేసుకుందాం.
స్టార్ట్. ఇది మెయిన్ ఎంట్రన్స్. మనం పొద్దున్న వెళ్ళి దర్శనం చేసుకున్నాం కదా మెయిన్ ఎంట్రన్స్ ఉంది. ఇప్పుడు ఆ కొండ మీద గుడి కనిపిస్తుంది కదా, భక్త కన్నప్ప గుడి అనమాట. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. పైకి వెళ్ళాక ఆ వ్యూ ఎలా ఉంది, ఆ గుడి ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాము. చూద్దాం రండి. ఇది రాజగోపురం అనమాట. ఇది చాలా శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన రాజగోపురం పడిపోయింది. ఎప్పుడంటే 2011 ఆగస్టులో పడిపోయింది. ఒక కన్స్ట్రక్షన్ వాళ్ళు మళ్ళీ దీన్ని నిర్మించబడింది అనమాట. ఈ రాజగోపురానికి సాయంకాలం కూడా అట్లా పార్క్ లాగా అంతా లోపల అలాంటి చిల్డ్రన్స్ ఆడుకోవచ్చు. తీయచ్చు అనమాట ఆ రాజగోపురం దగ్గర. ఈ మనం ఎంట్రన్స్ అయిన గోపురం పేరు భిక్షా గోపురం. దాని పక్కనే కాశీ విశ్వనాథుని ఆలయం ఉంటుంది. ఇక్కడంతా వచ్చేసి మన షాపింగ్ ఏరియా ఉంటుంది అనమాట. మనకు టెంకాయలు ఏమైనా కావాల్సినవన్నీ ఇక్కడ సైట్స్ అన్ని దొరుకుతాయి. మనం ఇప్పుడు ఇక్కడి నుంచే మనము స్టెప్స్ ఎక్కి మనము భక్త కన్నప్ప పైకి కొండపైకి వెళ్ళబోతున్నాం. మనం అసలైన గుడి లోపలికి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి ఫోన్స్ ఏమీ ఉండవు. ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు మనం భక్త కన్నప్ప గుడికి పైకి వెళ్ళబోతున్నాం స్టెప్స్ ద్వారా. గుడి లోపల నుంచి కూడా ఉంది కానీ అది స్లోప్ లో ఉంటుంది. ఏది స్టెప్స్ ప్రకారం ఎక్కిపోవచ్చు. 200 స్టెప్స్ ఉన్నాయన్నమాట మనం పైకి ఎక్కడానికి. మా వాళ్ళు తిరుగుకుంటా ఎక్కుతున్నారు కన్నప్ప గుడికి. ఇప్పుడైతే మనం మెట్ల మార్గం నుంచి భక్త కన్నప్ప టెంపుల్కి వెళ్తూ ఉన్నాం కదా, మనం అలాగే ఆ మట్ల దారి నుంచి మనకు కిందికి చూసుకుంటూ వెళ్తే కనుక ఆలయం మొత్తాన్ని చూస్తే కనుక ఎక్కడా కానీ అంత మొత్తం క్లోజ్లోనే ఉంటుంది. మనకి ఎక్కడెక్కడ గోపురాలు కనిపించాలో అక్కడ మాత్రమే ఓపెనింగ్లో ఉంటాయి అన్నమాట. కానీ ఆ వ్యూ మనం మెట్ల మార్గంలో ఒక్కొక్క వ్యూ చూస్తూ ఉంటే చాలా అందంగా ఉంటుందన్నమాట. మనం పైకి వెళ్ళే కొద్దీ ఇక్కడ నాగులు కూడా ఉంటాయన్నమాట, ప్రతిష్ఠించారనమాట. చాలా బాగుంటుంది. ఇది మాత్రం మిస్ కాకండి. మరి మీరు ఎవరైనా ఎక్కలేని వాళ్ళు ఉంటే ఇక్కడి వరకు వెహికల్స్ వస్తాయి, ఆటోలు వస్తాయి. ఇక్కడి నుంచి మనం ఈ మెట్లన్నీ ఎక్కాలి. అదిగోండి భక్త కన్నప్ప స్వామి వారి దేవాలయం అని కనిపిస్తుంది కదా, ఇదండి. ఇంకా పైకి వెళ్ళాక ఎంత వ్యూ ఉందో మనం ఒకసారి లుక్ చేద్దాం. ఫైనల్ గా మనము చేరుకున్నాము భక్త కన్నప్ప దగ్గరికి. అదిగోండి ఇటువైపు చూసారంటే, ఒక లుక్ చేశారంటే పరమశివుడు పార్వతీదేవి అక్కడ కొలువై ఉన్న దృశ్యాన్ని మనం చూడవచ్చు. చూడు, ఆయాసం వస్తుంది అందుకే మాట్లాడడానికి కష్టంగా. భక్త కన్నప్ప రోజు ఈ శివయ్యకు పూజలు చేసేవాడండి. ఈయనే ఆ శివయ్య. తన కళ్ళను దానం చేసిండేది కూడా ఈ శివయ్యకి అన్నమాట. ప్రతిరోజు నైవేద్యం పెట్టి చూస్తున్నారు కదా, ఇక్కడ అచ్చులు కూడా ఉన్నాయి చూడండి. 2 అచ్చులు కళ్ళులాగా కనిపిస్తున్నాయి కదా, అవే అన్నమాట ఆయన పెట్టిన కళ్ళు కూడా. ఆయన కళ్ళు చూసారా ఎంత స్వామి ఎంత బాగున్నారో. అలాగే ఇక్కడే ఆయన భక్త కన్నప్పకు గుడి కట్టారు అన్నమాట ఇదంతా. అలాగే ఇక్కడ కూడా ఇంకొక ఆలయం ఉంది, అది కూడా శివాలయం అనుకుంటున్నాను నేను. వెళ్ళి చూద్దాము. భక్త కన్నప్ప పూజ చేశాడని నేను లింగాన్ని చూపించాను కదా, అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. కానీ మా అల్లుడు చెప్పాను కదా గైడ్ అని, ఆ అబ్బాయి చెప్పాడనమాట. అందుకోసం నేను చెప్పాను. మా జయదేవ్ మా అల్లుడు శ్రీశైలంలో ఉంటాడు. అందుకే నాకు శ్రీకాళహస్తిలోనే ఉంటాడు. అందుకే మా గైడ్గా ఈరోజు వాళ్ళ అత్తకి అన్ని తిప్పి చూపిస్తున్నాడు అనమాట. కాళహస్తి మొత్తం, శ్రీకాళహస్తి.
ఇలా పైకి అంతా ఎక్కి చూస్తే మనకు శ్రీకాళహస్తి మొత్తం కనిపిస్తుంది. మీరు చూసారంటే ఆ ఎగురో చూసారా, ఇంకొక కొండ మీద కూడా ఇంకొక దేవాలయం ఉంది. ఈ చుట్టుపక్కల నేను ముందు చెప్పాను కదా చాలా చూసేటివి ఉన్నాయని శ్రీకాళహస్తిలో. అవన్నీ మిస్ కాకుండా తప్పకుండా వచ్చినప్పుడు మీరు చూసి వెళ్ళండి మీ ఇంటికి. మీద ఉన్న గుడి దుర్గమ్మ గుడి. ఫైనల్గా మనం కొండ మీదకి చేరుకున్నాం. ఇందాక చూపించాను కదా కింద నుంచి శివపార్వతులను, అక్కడికి చేరుకున్నాం. మనము వెళ్దాం. సాహసం అనేది చెప్పాలి. శ్రీకాళహస్తి క్షేత్రం చాలా పురాతనమైనది కాబట్టి అలాంటి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అలాంటి విశేషాలన్నీ మనం తెలుసుకోవాలి. లోపల ఏమేమి ఉన్నాయనేది కూడా మనందరికీ తెలుసు. చాగంటి గారు చెప్పారు కదా, అవన్నీ మేము దర్శనం చేసుకొని బాగా అమ్మవారి అయ్యవారి దర్శనం కూడా చాలా బాగా అయిందండి. అక్కడ మాకు ఎంతో పీస్ఫుల్గా ప్రశాంతమైన వాతావరణాన్ని మేము చాలా అనుభవించాము. అలాగే బయటకు వచ్చాక భక్త కన్నప్ప కొండ మీదకి వెళ్ళాక కూడా ఆ మొత్తం కాళహస్తి వ్యూ మొత్తం చూస్తూ ఉంటే చాలా ఆనందంగా వేసింది అనమాట. ప్రకృతి ఒడిలో ఎంత అందమైనటివి కూడా ఉంటాయా అని మనకు ఇలాంటి పురాతనమైన ఆలయాలకు వెళ్ళినప్పుడే మనకు తెలుస్తుంది. కాబట్టి మీకు కూడా ఇలాంటి అనుభవాలు కలిగింటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు ఓం నమః శివాయ.